హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి సంబంధించి మనకి ఎస్బీఐ నుండి అఫీషియల్గా ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మరి మీ గ్రామంలో జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మీకు 19,000 వరకు ఫర్ మంత్ అయితే పే చేస్తారంట. ఫ్రెండ్స్, మీకు ట్రైనింగ్ అయిపోయాక జాబ్లో చేరాక మీకు నెలకు 19,000 వరకు సాలరీ అయితే రావడం జరుగుతుంది. దీనికి బోత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్కి సంబంధించి మీరు అప్లికేషన్ ఫీ లేకుండా ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. మీకు ఎటువంటి అనుభవం కూడా ఉండాల్సిన అవసరం లేదు. తెలుగు వచ్చిన వారు ఓన్లీ మీరు అప్లికేషన్ చేస్తే సరిపోతుంది, మీ సొంత జిల్లాలో జాబ్ పోస్టింగ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక చిన్న లైక్ అనేది చేయండి. ఫ్రెండ్స్, మీకు యూజ్ అయ్యే జాబ్స్ గురించి చెప్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ అనేది నాకు తప్పకుండా కావాలండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది ఎస్బీఐకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇది ఈ యొక్క వెబ్సైట్లోనే మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ను ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ని అయితే రికమెండ్ చేస్తున్నారండి. ఇక్కడ కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది, చూడండి. ద అప్లికేషన్ ఫర్ ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ అని లైవ్ అని చెప్పేసి ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ అక్రోస్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, వీళ్ళు 250+ విలేజ్ని అయితే అలాగే 20 స్టేట్స్కి సంబంధించి వీళ్ళు కనెక్ట్ చేస్తున్నారు. దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. ఫ్రీగానే అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క రికమెండ్ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సంబంధించి వీళ్ళు మంత్లీ అయితే అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అంటే మీకు ట్రైనింగ్ పీరియడ్లో అమౌంట్ అనేది పే చేస్తారంట. ఫ్రెండ్స్, ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు లివింగ్ ఎక్స్పెన్స్కి సంబంధించి ఫర్ మంత్ అయితే 16,000 వరకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే మీకు అడిషనల్గా ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఎక్స్పెన్షన్ కూడా ఇస్తామని చెప్తున్నారు. అందులో మీకు 2,000 వరకు వస్తుంది. అలాగే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్స్కి సంబంధించి 1,000 ఇస్తారు. టోటల్గా మనకి మంత్లీ 19,000 వరకు అమౌంట్ వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా మీ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మొత్తం కంప్లీట్ అయినాక మీకు ఒకేసారి 19,000 వరకు మీకు కూడా పే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి, చూడొచ్చు. ఫ్రెండ్స్, అలాగే 3 AC ట్రైన్కి సంబంధించి అంటే ఈ యొక్క ట్రైన్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఆ ట్రైన్ ఛార్జెస్ సంబంధించి కానీ హెల్త్కి సంబంధించి కానీ అలాగే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి కానీ మీకు ఇలా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు. ఫ్రెండ్స్, యొక్క ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్ ఇవన్నీ చూసుకుంటే మీకు అక్టోబర్ 1, 2025 నాటికి మీకు బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే పూర్తి చేసి ఉన్నారో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారండి. ఫ్రెండ్స్, దీనికి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చని చూసుకుంటే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి, చూడండి. ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారండి. ఆ లోపు ఏజ్ ఉన్న వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 5th ఆగస్ట్ 1993 నుండి 6th అక్టోబర్ 2024 మధ్యలో పుట్టిన వారందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, యొక్క ఎస్బీఐ జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ముందుగా ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి రిజిస్టర్ అయితే చేసుకోవాలని చెప్తున్నారు. మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క టెస్ట్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు వాళ్ళు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే పెడతారంట. దాని తర్వాత మీకు రిక్రూట్మెంట్ సంబంధించి ఎంపిక చేస్తామని చెప్తున్నారు, మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, మీకు అన్బోర్డింగ్ అనేది ముందుగా ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే చేస్తారంట. దాని తర్వాత మీకు అన్ని అప్డేట్స్ కూడా ఈమెయిల్ కావచ్చు, ఎస్ఎంఎస్ రూపంలో కావచ్చు, వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, యొక్క నోటిఫికేషన్కి సంబంధించి క్లియర్గా చెప్పేసి ఇచ్చారు. తర్వాత మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుందని చెప్తున్నారు, మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా అప్లికేషన్ చేసుకోవాలో చూసుకుందామండి. ఫ్రెండ్స్, అనే యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి లింక్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా అప్లికేషన్కి సంబంధించి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా సైట్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి 7 స్టెప్స్ అయితే ఉంటాయండి. ఈ యొక్క 7 స్టెప్స్ కూడా మీరు కంప్లీట్ చేసి ఫైనల్గా ఫినిష్ చేస్తే తర్వాత మీకు ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కావచ్చు, మీ మొబైల్ నెంబర్ కావచ్చు, మీ వాట్సాప్ నెంబర్, నెక్స్ట్ పాస్వర్డ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఆల్రెడీ నెంబర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అడుగుతున్నారండి. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు. ఆల్రెడీ నెంబర్గా ఉంటే ఇవ్వండి, లేకపోతే వదిలేయండి, ఏం కాదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు జెండర్ అడుగుతున్నారండి. జెండర్ అంటే ఇవ్వండి. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు మ్యారేజ్ అయితే కాదని అడుగుతున్నారు. మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని,
మ్యారేజ్ కాకుండా అన్‌మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ సిటిజన్స్, నెక్స్ట్ మీ సిటీ మొత్తం ఇవ్వండి. నెక్స్ట్ మీకు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటే హ్యాండిల్స్ ఇవ్వండి, లేకుంటే లేదు. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాల్సి చెప్తున్నారు. మీరు చూస్ చేసుకోండి. మీరు మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ అంతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు మాట్లాడడం గానీ, రాయడం గానీ, చదవడం గానీ వస్తుందా లేదా అని అడుగుతున్నారు. ఇక్కడ ఇవ్వండి. అలాగే ఇంకా వేరే లాంగ్వేజ్ సంబంధించి మీకు వస్తే గనుక ఇక్కడ న్యూ లాంగ్వేజ్ పైన క్లిక్ చేసుకొని మీకు వేరే లాంగ్వేజ్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, మరాఠీ కానీ, కన్నడ ఏది వస్తే అది మీ ఫర్దర్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని అంతా కూడా ఫిల్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ దాని తర్వాత కంటెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తారు. ఇలా ప్రతి స్టెప్స్‌ని కూడా క్లియర్‌గా అయితే ఫిల్ చేయండి. ఫిల్ చేయగానే ఫైనల్‌గా మీ యొక్క అప్లికేషన్ పూర్తిగా సబ్మిట్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు కాబట్టి అందరూ కూడా ఫ్రీగానే అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇంత మంచి అవకాశాన్ని కూడా ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే అప్లికేషన్ చేసుకోండి. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.